హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి ట్రాయ్ అసలుకి ఏంటి, దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పబోతున్నాను. సో ట్రాయ్ అంటే ఫుల్ మీనింగ్ వచ్చేసి టెలికాం రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అని అంటారు. సో ఫ్రెండ్స్, ఈ కంటెంట్ స్టార్ట్ చేయే ముందు నా చిన్న విన్నపం, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక కంటెంట్లోకి వెళితే, లాస్ట్ 2-3 మంత్స్ నుంచి రీఛార్జ్ రేట్లు చాలా పెరగడం జరిగాయి. వాళ్ళ యొక్క వ్యాపారం అండ్ స్వార్థం కోసం కావచ్చు, రీఛార్జ్ రేట్లు 30% పెంచడం జరిగింది. మామూలుగా ఒక 1 మంత్కి రీఛార్జ్ చేయించాలంటే 250 రూపాయల నుంచి 350 రూపాయల దాకా రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ అన్లిమిటెడ్ 5G వాడుకోవాలంటే ఖచ్చితంగా పర్ డే 2GB ప్లాన్ రీఛార్జ్ చేయించుకోవాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాయ్ వాళ్ళు ఈ కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది. మోస్ట్లీ తొందరలో 2025 ఏప్రిల్లో ఈ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. ట్రాయ్ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? మామూలుగా ఈ రోజుల్లో డ్యూయల్ సిమ్ కామన్ అయిపోయింది. సో మీరు గమనించవలసిన పాయింట్ ఏంటంటే, కామన్గా మన మొబైల్ అనేది 2 సిమ్లు ఉంటాయి, కానీ ఒక సిమ్ నుంచి కాల్స్ కానీ డేటా కానీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఇక సెకండ్ సిమ్ వచ్చేసి కాల్స్ కానీ డేటా కానీ తక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. సో మన రీఛార్జ్ అనేది మన ప్రైమరీ సిమ్కి ఎంత అయితే రీఛార్జ్ చేస్తామో సెకండరీ సిమ్ కూడా అంతే రీఛార్జ్ చేయించవలసి ఉంటుంది. సో అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేదా అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మ ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళకి కీప్యాడ్ మొబైల్స్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు 5G కానీ 4G కానీ డేటా వాడకపోయినా కూడా ఖచ్చితంగా ఈ రీఛార్జ్ ప్లాన్స్ మనం వేయించుకోవాలి. సో దీనివల్ల మొబైల్ ఆపరేటర్స్ చాలా లాభపడుతున్నారు. దీనికోసం సరికొత్తగా ట్రాయ్ అనేది ఈ రూల్స్ని తీసుకురావడం జరిగింది. సో ఇది మాత్రం మొబైల్స్ వాడే వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో దీని గురించి ఇంకొంచెం క్లారిటీగా తెలుసుకుందాం. ఎయిర్టెల్ కానీ, జియో కానీ, విఐ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ ఇలా వీటన్నిటికీ ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఈ ట్రాయ్ అనేది సరికొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది. సో మన ప్రైమరీ సిమ్ వచ్చేసి మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం, అది డేటా కావచ్చు, కాల్స్ కావచ్చు. సెకండరీ సిమ్ అది ఎక్కువ డేటా కానీ కాల్స్ కానీ మనం యూజ్ చేసుకోం కాబట్టి కాల్స్ అండ్ ఎస్ఎంఎస్కి సపరేట్ రీఛార్జ్ అండ్ డేటాకి సపరేట్ రీఛార్జ్. సో ప్రైమరీ సిమ్ ఎంత రీఛార్జ్ చేయించుకుంటారో సెకండరీ సిమ్ కూడా అంతే రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తుంది మీరు. కానీ అలా కాకుండా ట్రాయ్ అనేది ప్రతి ఒక్క మొబైల్ ఆపరేటర్స్కి ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే, మీరు డైరెక్ట్గా రీఛార్జ్ ప్లాన్స్ తీసుకుంటున్నారు కదా, సో అలా కాకుండా కాల్స్ అండ్ ఎస్ఎంఎస్కి ఒక ప్లాన్ అండ్ డేటాకి ఇంకొక ప్లాన్ తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. బేసిక్గా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక రోజుకి వచ్చేసి 1.5 GB అనుకుందాం, 28 days అన్లిమిటెడ్ కాల్స్ కావచ్చు, పర్ డే 100 మెసేజ్ ఫ్రీ కావచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసి 299 అనుకుందాం. సో మీరు కానీ కీప్యాడ్ మొబైల్ వాడుతుంటే దాంట్లో ఎటువంటి డేటా మనం యూజ్ చేయలేం. సో అటువంటి వాళ్ళ కోసం 99 రూపీస్ లేదా 100 తెచ్చే అవకాశం ఉంది. సో లేదు, సపరేట్గా ఎక్కువ డేటా యూజ్ చేసే వాళ్ళు అయితే సపరేట్ డేటా ప్లాన్స్ కూడా తీసుకురావాలని చెప్పడం జరిగింది మొబైల్ ఆపరేటర్స్కి, ఈ టెలికాం రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో దీనివల్ల ఎవరైతే సెకండ్ సిమ్ యూజ్ చేస్తూ ఉంటారో కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ బాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా సపరేట్ డేటా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాకి వెళ్ళినప్పుడు సిగ్నల్ సరిగా రాకపోవడం మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే మన ఇంట్లో పెద్దవారు కీప్యాడ్ మొబైల్స్ వాడుతూ ఉంటారు కదా, వారందరి కోసం ఈ ట్రాయ్ అనేది ఒక మంచి నిర్ణయం తీసుకుంది. సో టెలికాం కంపెనీస్ అన్ని అతి త్వరలో మన ముందుకు తీసుకురాబోతున్న సరికొత్త రూల్స్ ఇవి. ఒక నెలకు కానీ 90 days కానీ మీరు ఎలాంటి రీఛార్జ్ ప్లాన్ చేపిస్తారో ఈ ట్రాయ్ అనేది రీఛార్జ్ రేట్లు తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసి జెన్యున్ కంటెంట్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టెక్ కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.